హలో వెల్కమ్ ఈరోజు వీడియోలో నేను ఫామ్ టూర్ చేయబోతున్నానండి. నా ఫామ్లో నేను ఏమేమి మొక్కలు పెంచుతున్నాను అనేది చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఇది మధ్యలో కృష్ణుడి షెడ్ వేసుండే ప్లేస్ అండి. ఇది ఇప్పుడు దీన్ని 4 వేలుగా నేను డివైడ్ చేశాను. 4 గెనాలు ఉంటాయి. 4 నేను పండ్ల చెట్లు అవి వేస్తున్నాను. ఇట్లా బిట్స్లో మాత్రం నేను 4 బిట్స్గా డివైడ్ చేసిన దాంట్లో ఒక దాంట్లో మామిడి మొక్కలు, ఒక దాంట్లో సపోటా మొక్కలు, ఒక దాంట్లో జామ మొక్కలు, ఒక దాంట్లో నిమ్మ మొక్కలు వేస్తున్నాను. అందుకని నేను ఒక్కొక్క బిట్ వెళ్తూ మీకు ఏమేమి మొక్కలు వేస్తున్నానో చూపిస్తాను. ఇది ఫస్ట్ బిట్ అండి. దీంట్లోకి వెళ్దాం రండి. ఫస్ట్ ఈ బిట్లో మామిడి మొక్కలు వేస్తున్నాను. ఈ లైన్ వెంబట ఏమేమి వేస్తున్నానో చూద్దాం. ఫస్ట్ ఇది యాపిల్ ట్రీ అండి, అంటే వాటర్ యాపిల్ పింక్ కలర్. ఇది మీరు ఫస్ట్ వీడియోస్లో కానీ చూస్తే చిన్న చిన్న చెట్లుగా ఉంటాయి ఇవి. ఇది ఒక నూరు వరహల్ మొక్క. ఇది చక్రం నందివర్ధనం. నెక్స్ట్ ఇది తైవాన్ జామ్ అండి. ఇది దీని వెనకాలే, ఇది నేను వేయలేదు కానీ అదే వచ్చింది, వేప మొక్క. కానీ నేను దాన్ని అలాగే ఉంచేసాను, వేప చెట్టు ఉండాలనేసి. ఇక్కడ ఒకటి, అదిగోండి అక్కడ కూడా ఒకటి ఉంది వేప చెట్టు. ఇవి రెండు నేను వేసినవి కాదు, అవే వచ్చినాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి ట్రై కలర్ దాసాన్ అంటారు కదా, 3 రంగులు ఉంటాయి. నేను ఈ చాలా వీడియోస్లో కూడా చూపించున్నాను. ఇదండి, ఇప్పుడు మార్నింగ్ వైట్ కలర్ ఉంది కదా, ఇంకా మీకు ఒక 2 అవర్స్ తర్వాత చూపిస్తాను, అది పింక్గా అయిపోతుంది. నెక్స్ట్ ఇది చెర్రీ పండ్లండి, బర్బడాస్ చెర్రీస్ అనేసి నేను ఒక వీడియో చేస్తున్నాను. దీంతో చెర్రీతో జామ్ చేస్తున్నాను. ఈ చెర్రీస్తోనే ఫ్రూటింగ్ వచ్చినప్పుడు మాత్రం ఫుల్గా ఫ్రూటింగ్ వచ్చేస్తుంది, అసలు చెట్టు కూడా కనిపించదు. ఇదండి, ఇప్పుడు ఫ్లవర్స్ ఉన్నాయి, ఫ్రూటింగ్ ఇంకా స్టార్ట్ అవుతుంది. ఎన్ని పువ్వులే. ఇది దానిమ్మ అండి, కాయలు చిన్న చిన్నగా ఉన్నాయి, ఇంకా రావాలి. కస్తూరి, రెడ్ కస్తూరి. ఇది కూడా ఇంకొక తైవాన్ జామ మాత్రం ఫస్ట్లో ఒక బిట్ అంతా వేసే ఉద్దేశం లేకపోవడంతో గెనాల మీదంతా నేను ఒక 10-15 చెట్ల వరకు వేశాను. ఫ్రూటింగ్. ఇది లిచీ అండి. ఇది నేను కడియం నుంచి తెప్పించాను, ఇంకా ఫ్రూటింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. చిన్న మొక్క పెట్టాను, ఇది కొంచెం పెద్దగా అయింది, బుష్ టైప్. ఇది ఇదండి, ఇది మల్బరీ ప్లాంట్. చాలా హైట్ వెళ్ళిపోయింది, ఒక 20 ఫీట్ వరకు వెళ్ళిపోయింది. నేను వేసినప్పుడు ఒక 1 ఫీట్ 2 ఫీట్ కూడా లేదు ఇది. ఇప్పుడు చూడండి ఎంత పైకి వెళ్ళిపోయిందో. ఫ్రూటింగ్ అంతా ఈ మధ్య ఉన్నింది కానీ ఇప్పుడు లేదు. ఇదండి, ఇది లక్ష్మణ ఫలం. ఇదేమంత బాగా రావట్లేదు, ఇది సెకండ్ టైం నేను పెట్టడం. ఇదేమో రసాలు అనుకుంటా, ఏదో మ్యాంగో ప్లాంట్, రసాలు అంటు మామిడో తెలియదు, గుర్తులేదు. ఇది ఒకటి. ఇది తేవడమే నేను 4 ఫీట్ తీసుకొచ్చేసాను. ఇదండి, ఈ బిట్ అంతా పునాస మామిడి వేశాను. హై డెన్సిటీలో 8 ఫీట్కి ఒకటి, 10 ఫీట్ లోపు 8-9 ఫీట్కి ఒకటి పెట్టాము. ఇది ఇదండి, ఇవన్నీ కర్పూరం కాయలు, అరటి పండ్లు. ఈ లైన్ అంతా పెట్టాము, కానీ ఆ గంగా జాను ఆవులు వచ్చినప్పుడు తినేసినాయి చాలా వరకు. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినాయి రావడం. ఎర్ర చక్కెరకాయలు ఇక్కడ పెట్టున్నాను. ఇక్కడ పునాస మామిడి. ఇవన్నీ కొన్ని చెట్లు అయితే బాగా ఏపుగా వచ్చినాయి, కానీ కొన్ని మాత్రం బాగా రావట్లేదు. అదే కలుపు వల్ల ఏంటో తెలియట్లేదు. ఇదేమో పైకి అల్లుకుపోవడానికి, షెడ్కి నీడగా ఉండడం కోసం. ఇదేమో కీపరు, వాల్ కీపరు.
ఈ వాల్ మొత్తం కంప్లీట్ చేస్తుంది అనుకుంటే అదేమో సరిగ్గా రావట్లేదు. ఇది ఎల్లో కస్తూరి అండి. ఇది కేరళ టైప్ అని చెప్పించారు, ముద్ద కస్తూరి గుత్తులు గుత్తులుగా పూస్తుందని, కానీ బాగానే వచ్చింది ఫ్లవరింగ్. ఇదండి ఇది ఇంకొక 100 వరహాలు పింక్. నెక్స్ట్ ఇది దానిమ్మ అండి. ఇవి లాస్ట్ వీడియోలో కూడా నేను చూపించున్నాను. ఇవి పెద్దవి అవ్వట్లేదు ఎందుకనో, గింజల్లాగే ఉంటున్నాయి లోపల. నెక్స్ట్ ఇది వచ్చేసి పంపర్ పనస. మీరు నా ఇంతకుముందు వీడియోస్లో చూసిందంటే ఇవన్నీ ఫ్రూట్స్ అన్నీ నేను హార్వెస్ట్ అన్నీ పెట్టున్నాను. పనస ఈ వెయిట్కి కొమ్మలు కూడా వాలిపోతున్నాయి. నెక్స్ట్ ఈ బీట్లోకి వచ్చేది ఇదండి. ఇది వచ్చేసి మల్బరీ. నెక్స్ట్ ఇదిగోండి, ఇది కూడా ఇంకొక మునక్కాయ చెట్టు. ఇక్కడేమో ఇవి ఉంది, తైవాన్ జామ్ ఉంది ఒకటి. ఇది ఫ్రూటింగ్ చాలా పెద్ద పెద్ద కాయలు వస్తాయి. ఇవి చిన్న చిన్న పిందులు ఉన్నాయి. మునక్కాయలు చూడండి, ఒక్కొక్కటి ఫుల్ నా హ్యాండ్ అంటున్నాయి. ఈల్డింగ్ అయితే చాలా బాగా వచ్చింది. సైజు కూడా బాగా వచ్చినాయి సారీ. అందుకే మన వీలే ఇది ముందు కూడా కమిరి ఫుల్ లేదు. లేకపోతే మనకి ఇదండి చెట్టే స్టాండ్ లాగా ఉంది. సైజు కూడా పొడు బాగా వచ్చింది. మళ్ళీ తెప్పిస్తా. ఇక్కడ కూడా ఒక మల్బరీ ఉంది, మళ్ళీ ఒక మునుగు చెట్టు ఉంది. ఇదండి మునుగు చెట్టు. ఇది మాత్రం స్వీట్ టామరిండ్. పసికిర పాము అంటారు కదా, పాముతో ఒక వీడియో పెట్టున్నాను. ఆ వీడియోలో ఆ పాము ఈ చెట్టుకే ఉండింది. ఇవన్నీ ఈ లైన్ మొత్తం అరటి చెట్లు అండి. మీరు చాలా వీడియోస్లో నేను ఈ అరటి కాయలన్నీ హార్వెస్ట్ చేయడం చూసి ఉంటారు. ఇదండి ఇదేమో వక్కల చెట్టు. అంటే తూర్పు వైపు కంటే పడమర వైపు హైట్ ఉండాలనేసి అటుపక్క కొబ్బరి చెట్లు వేస్తున్నానని, దానికంటే ఎక్కువ హైట్ వెళ్ళాలని ఈ వక్కల చెట్లు వేసాను. ఇక్కడ ఇంకొక బీటెల్ ప్లాంట్ ఉంది. ఇదేమో జీడి మామిడి చెట్టు అంటారు కదా, ముంత మామిడి చెట్టు అది. ఇక్కడ ఇంకొక అరటిగల్ ఉంది. ఇవన్నీ అమృతపాణి. ఇది గంగా భవాని అంటారు కదా, కొబ్బరి చెట్టు. పెద్ద సైజ్ కాయలు వస్తాయి, రెడ్ కలర్ అవి. ఇవి 4 ప్లాంట్స్ వేస్తున్నాను. ఇవన్నీ మా అరటి చెట్లు. ఇంకా అదే కూరకాయ. ఇదండి ఇది బంగినపల్లి మామిడికాయ. ఇది ఇంకా ఫ్రూటింగ్ స్టార్ట్ అవ్వలేదు. ఒక 1.5 year అయింది ఇది కూడా. నెక్స్ట్ మన లైవ్ హౌస్. ఇప్పుడే ఇంత నీట్గా ఉందో చూడండి. దీన్ని లైవ్ హౌస్ చేసిన తర్వాత అయితే అసలు నిజంగా చాలా బాగుంటుంది.
వెయ్యాలి ఇది. నాకు తెలిసి నెక్స్ట్ వీడియో ఇదే ఉంటుంది. ఇవి మొత్తం 4 ప్లాంట్స్. 1 ఇదండి 2, లాస్ట్లో 1 3, ఇదొకటి 4, మొత్తం 4 చెట్లు. ఈ 4 చెట్లతో నేను లైవ్ హౌస్ వేయాలని. ఈ కొమ్మలన్నీ బాగా ఎదిగిన తర్వాత మీకు ఆ లైవ్ హౌస్ మోడల్ కనిపిస్తుంది. డబుల్ బాదం చెట్లు వేశాను. ఇది ఒక్కటి నేను అనుకున్నంత హైట్ పెరిగింది, ఇంకా మిగిలినవి ఇంకా రావాలి. నేనేం చేస్తానంటే ఇవి ఉన్నాయి కదా ఈ కొమ్మలు, ఈ కొమ్మలకి కర్రలు నాటేసి ఈ కొమ్మని ఆ కొమ్మని జాయింట్ చేసేస్తాను. అది కూడా గంగా భవానికి 4 ప్లాంట్స్ వేసాను కదా. ఇటువైపు హాఫ్ నుంచి 2 ప్లాంట్స్ పెట్టాను, హాఫ్ నుంచి అటు 2 ప్లాంట్స్ పెట్టాను. ఇదండి ఇది టేక్ మొక్క, వెళ్ళిపోయింది ఒక 20 feet దాకా. అలాగే ఎర్రచందనం కూడా వేశాను, అది నాకు ఈ గడ్డిలో ఎక్కడుందో నాకు కనిపించలేదు. ఈ మామిడి చెట్లు ఈ బిట్ వరకు ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఇవన్నీ ఈ లైన్ ఇది డ్రాగన్ ఫ్రూట్స్ పెట్టాను. ఇదండి మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి. ఇవన్నీ డ్రాగన్ ఫ్రూట్స్. ఈ లైన్ అంతా ఈ బిట్లో ఒక లైన్ వేసాను, అటుపక్క జామ చెట్లలో కూడా ఒక లైన్ వేస్తున్నాను. అటు వెళ్ళినప్పుడు అవి చూపిస్తాను. అంతేనండి ఈ బిట్. నెక్స్ట్ ఇది ఫస్ట్ మామిడి చెట్లు అయిపోయినాయండి. ఇప్పుడు జామ చెట్లు ఉండే బిట్ చూపిస్తున్నాను. సెకండ్ బిట్ ఇది. ఇటువైపు నుంచి వెళ్దాం. ఇది సొరకాయ చెట్టు, లాస్ట్ హార్వెస్ట్ దాంట్లో మీకు చూపించాను. ఇవి ఎల్లో కలర్ ఫ్లవర్స్, చాలా బాగా వెళ్ళిపోయింది పైకి. ఇది ఇదండి, ఇది మొన్న లాస్ట్ వీడియోలో చూపించాను కదా, సొరకాయలు బీరకాయలు పాదని. ఇదండి ఇది హార్వెస్ట్ చేద్దాం. బీరకాయలు సొరకాయలు కూడా ఉన్నాయి. ఇదండి నెక్స్ట్ ఇది ఇంకొక బర్బడాస్ చెర్రీస్ ప్లాంట్ అండి. ఇది మళ్ళీ ఇంకొక దానిమ్మ. ఇది మునగ చెట్టు. ఇదండి ఇది మీకు అసలు ఏం చూపించలేదు. ఇది కరివేపాకు మొక్క బాగా వచ్చింది. ఇప్పుడు మొన్నటి వరకు అసలు లేదు, చెట్టు బాగా ఎదగలేదు. మీరు ఈ ఫ్లవరింగ్ వచ్చినప్పుడు కొంచెం కట్ చేసేసారంటే మీకు ఇంకా బాగా వస్తుంది చెట్టు. ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఫ్రెష్గా ఉంది. ఇదండి నెక్స్ట్ ఇది పునాస మామిడి. ఇది ఇంకొక పునాస మామిడి. అంటే పునాస మామిడి ఒక బిట్ అంతా వేయాలని లేనప్పుడు 4 మొక్కలు అన్నీ వేశాను. ఇది ఇంకొక దానిమ్మ. ఇక్కడ ఇంకో పంపర పనస చెట్టు. ఇది బత్తాయి చెట్టు అని ఇచ్చారు నాకు, కానీ ఇది పంపర పనస వచ్చేసింది. ఈ నర్సరీ వాళ్ళు కూడా ఒకటని చెప్పిస్తారు, అది ఒకటి వస్తుంది. ఇదండి నెక్స్ట్ ఇది పనస చెట్టు. పనసలో రెడ్ అండి. ఇది సీతాఫలం. సీతాఫలాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇంకా సైడ్ పెరగాలి. నెక్స్ట్ ఇదండి మన కోసమే, వీడియో కోసమే ఉన్నట్టుంది ఒక ఫ్రూట్, టేబుల్ లెమన్. దీన్ని ఫస్ట్లో ఒక వీడియోలో నేను ఇది ప్లాంటేషన్ కూడా చూపించున్నాను.
ఇదండి టేబుల్ లెమన్. ఇది స్వీట్గా ఉంటుంది, ఇదేం తొక్కువలుచుకోవలేదు, అట్లాగే తినేయచ్చు. స్వీట్గా ఉంటుంది, ఎక్కువ పులుపు అయితే ఉండదు. నెక్స్ట్ ఇది అవకాడో. ఇంకా ఫ్రూటింగే స్టార్ట్ అవ్వలేదు, వేసి కూడా 2 years అయిపోతుంది. ఇంకా టైం పట్టేలా ఉంది చెట్టు రావడానికి. మొన్నటి వరకు ఇక్కడ ఆల్వార్గడ్డ చెట్టు పెద్దది అయిపోయి దీనికి నీడ వచ్చేసి దానివల్ల ఏమో ఇంకా ఫ్రూటింగ్ స్టార్ట్ అవ్వలేదు. ఇదండి మామిడి చెట్లలో ఎలా అయితే వేస్తున్నానో అలాగే సేమ్ ఇదండి ఇక్కడ కూడా డ్రాగన్ ఫ్రూట్స్ ఇటొక మొత్తం ఇటొక లైన్, మళ్ళీ అలాగే ఇటు నుంచి ఇటొక లైన్. ఇదండి ఇవన్నీ తైవాన్ జామ. ఇవి మొత్తం ఈ లైన్ తైవాన్ జామ. తైవాన్ జామ కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. మీరు చాలా వీడియోస్లో జామకాయలన్నీ హార్వెస్ట్ చేయడం చూసి ఉంటారు. బాగున్నాయి కాయలు కూడా. ఇంకేమైనా ఉన్నాయా కాయలు? సీతాఫలం, ఇక్కడ ఇంకొక సీతాఫలం వేస్తున్నాను. వాటర్ యాపిల్స్ ఉన్నాయి. ఇవన్నీ అరటి మొక్కలు. అటువైపు అయితే ఎలా వేసున్నాను, ఇటువైపు కూడా అలాగే వేసున్నాను. ఇంకా వెదురు చెట్లు అంటారు కదా, అవి ఒక 10 చెట్ల వరకు వెదురు చెట్లు వేసున్నాను. ఈ లైన్ అరటి మొక్కలు వెదురు మొక్కలు ఒక్కటే ఉంటాయి, ఫెన్సింగ్ అంచంతా. ఈ 4 కాకర చెట్లు, ఇంకా మళ్ళీ అవన్నీ బీరకాయ చెట్లే. ఇంకా ఉందే మెష్. సొరకాయలు బీరకాయలు అన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ హార్వెస్ట్ చేసేస్తాం ఇప్పుడు. అది అటు పక్క ఉంది చూడండి, అది ఎంత ఇది కూడా కోసి ఇదో ఇక్కడ ఒకటి ఉంది చూడు. అది అక్కడ ఉంది చూడు ఇంకొకటి. ఇదిగో అది కూడా కోసాయి, మళ్ళీ రేపటి కల్లా ముదిరిపోద్ది. ఇంకోటి కోసి ముదిరిపోయిందేమో. చిన్న పాదకే ఈ మధ్య కాలంలో 10 హార్వెస్ట్ల దాకా చేసాం. 10 కటింగ్స్ వరకు వచ్చినాయి. లేతగుందా? ఇది అట్టు పెట్టేసి ఇంకో బుట్ట తీసుకో.
నేను చెప్తున్నా అదే ఎండ ఎక్కువ ఉంటున్నప్పుడు నిన్ను పంపించాను ఇంటికి మనం కూడా ఎన్ని లేస్తాయి. ఇదండి ఈ తైవాన్ జామ అంచుకి ఇది ఒక చక్రం నందివర్ధనం వేసాను. మళ్ళీ ఇది వచ్చేసి నిమ్మ, ఇది మళ్ళీ మందారం. ఈ నిమ్మ చాలా వాటిల్లో హార్వెస్ట్ చేస్తున్నాను ఈ నిమ్మని. ఇంకా ఇది వచ్చేసి ముద్ద కస్తూరి. ముద్ద కస్తూరిలో డార్క్ పింక్. మల్బరీ ప్లాంట్స్ బాగా హైట్ వచ్చేసి ఫ్రూటింగ్ అయితే లేదు ప్రస్తుతానికి. ఒక నిమ్మ చెట్టు, కాయలన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి. బర్బడాస్ చెర్రీస్. ఇది పెద్ద రేగు, అంటే రేగ్కాయలు అంటారు కదా, పెద్ద రేగ్కాయలు. చాలా కాయలు వచ్చినాయి. ఇది కూడా ఇది ఏనుగు దాసాని అంటారు కదా, రెడ్ కలర్ వస్తుంది అది. ఇక్కడ రేగ్కాయలు చిన్న చిన్న కాయలు ఉన్నాయి. ఇది ఏనుగు, ఇది నేరేడు. ఇంకా ఫ్రూట్స్ అయితే రాలేదు. ఫస్ట్లో కొంచెం వచ్చినాయి ఫ్రూట్స్, ఇంకా మళ్ళీ రాలేదు. ఇక్కడికి ఇంక ఈ బిట్ కంప్లీట్ అయింది. ఈ తైవాన్ జామ మొక్కలు వేసింటే బిట్టు ఇదండి. ఈరోజు హార్వెస్ట్ ఒక 30 మునక్కాయలు దాకా వచ్చినాయి. ఒక 5-6 సొరకాయలు, బీరకాయలు ఒక 3 కేజీల వరకు బీరకాయలు ఉన్నాయి. అలాగే జాంకాయలు. ఇదండి, చూసారు కదండి. ఈ మల్టీ లేయర్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో నేను తీసుకున్న లేయర్స్గా నేను ప్లానింగ్ చేసినవి ఇవి. వాటి మధ్యలో పసుపు మొక్కలు ఉన్నాయి, అది ఒక్కటి చూపించడం మర్చిపోయాను. నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇదండి, ఈ పునాస మామిడి వేసిండే బిట్టు, ఈ తైవాన్ జామ వేసిండే బిట్టు, ఈ 2 బిట్సే తీయగలిగాను. ఎండ ఎక్కువైపోయింది. ఇంకా నెక్స్ట్ వీడియో మళ్ళీ ఇంకొకసారి కంటిన్యూ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నా ప్లానింగ్ అని నచ్చితే కామెంట్ పెట్టండి.